వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ ఎస్టీసీఎల్ జనరల్ సెక్రటరీ. ఏ నియోజకవర్గం అండి మీరు? ఈస్ట్ నియోజకవర్గం. అంటే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన మన విజయవాడలో ఘటన జరిగింది రాయితో. ఆ ఘటన వెనుక కారణం ఎవరై ఉండొచ్చు అంటారు? మొత్తంగా ఎలా చూడొచ్చు? కారణం ఏంటంటే ప్రజల్లో జగనన్నకు వస్తున్నటువంటి అనూహ్య స్పందనను ఓర్చుకోలేక ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఈ రకంగా దాడులు జరిపిస్తూ ఉంది. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. చంద్రబాబు నాయుడు చరిత్ర అంతా గతంలో గారు చంపించారు, అలాగే పెంగళి దశరథరావుని హత్య చేయించారు, అలాగే మామకి వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోయే స్టేజ్కి తీసుకొని వచ్చాడు. ఈ రకంగా అతని చరిత్ర మనం ఎక్కడ చూసినా కూడా రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి వెన్నుపోట్లు హత్యాకాండాలతో కూడుకున్నదే తప్ప వేరే ఒకటి లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా జగన్మోహన్ గారు యాత్ర ప్రారంభించిన దగ్గర కూడా వెన్నులో వణుగుబుట్టి భయం వేసి ఈ రకంగా దౌర్జన్యాలకి, రౌడీజానికి, గుండాయిజానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది వాళ్ళకి ఏమాత్రం కూడా నెగిటివ్గా పనిచేస్తుంది తప్ప పాజిటివ్గా పనిచేయదు. అది గ్రహించాలి వాళ్ళు. ఈ రకంగా హత్య రాజకీయాలు చేయడం వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య. కానీ అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారి, అలాగే పవన్ కళ్యాణ్ కానీ ప్రజలను రచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేసి ప్రజల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదకి దురుసుగా ప్రవర్తించే విధంగా వాళ్ళు ఆ రకంగా ప్రసంగాలు చేయటం, దీని మీద పోలీసు వారు కూడా కఠిన చర్యలు తీసుకోవాలి, చట్టరీత్యా కూడా చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఘటన మీద కొన్న కుట్రదారులు ఎంతటి వారైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. ఇంకా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్నికలు వచ్చినప్పుడే సడన్గా ఏంటో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దాడులు జరుగుతాయి 2019 ఎన్నికల్లో కానీ ఇప్పుడు ఎన్నికల్లో కానీ అది అని ఆయన నన్ను కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ మామూలే, ఎందుకంటే చేయించేది వాళ్ళే. ఏదో రకంగా బురద జల్లే ప్రయత్నం చేయాలి. ఏదో రకంగా బురద జల్లి జగన్మోహన్ రెడ్డి గారికి సింపతి రాకుండా చేయాలి, ప్రజల్లో పాపులర్ చేయాలి అనే తప్ప అసలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు కాదు, ప్యాకేజ్ స్టార్. అతను పవర్ స్టార్ కాదు, ప్యాకేజ్ స్టార్. ప్యాకేజీ కోసం వస్తాడు, 4 రోడ్లు తిరుగుతాడు, 4 రోజులు వస్తాడు, వెళ్తాడు, మళ్ళీ సినిమాలు యాక్షన్ చేసుకుంటాడు తప్ప అతను నిజమైన నాయకుడు కాదు. అందువల్ల అతనికి రాజకీయాలంటే అసలు ఓ నామాలు తెలియదు. కేవలం ప్యాకేజ్ గురించి రావటం, 4 మాటలు మాట్లాడటం, చిందులేయటం, స్టేజీల మీద వాటి మీద చిందులేయటం, 4 మాటలు మాట్లాడడం, ఊగిపోతాం, పూనకు వచ్చినట్లు ఊగిపోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటాడు. అతని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. దమ్ము ధైర్యం లేక ఒక్కడిగా పోటీ చేయగా ఈ పార్టీలన్నీ కూడా తెలుగుదేశం కానీ, అలాగే జనసేన కానీ బీజేపీ తీసుకొని వచ్చుకొని ఈ రకంగా ఇద్దరితో పోటీ చేస్తున్నాడు తప్ప దమ్ముగా ఒక్కడే పోటీ చేసేంత దమ్ము వీళ్ళకి లేదు.